అందరికీ నమస్తే. నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు, జై తెలంగాణ ఫిలిం జేసీ కన్వీనర్ని. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ సినిమా వేదిక మా రామరెడ్డి అన్న కానీ, లారా కానీ, బైరాగ్ అన్న గారు కానీ ఎంతో చాలా మంచిగా యాక్టివిటీస్ రెగ్యులర్గా కూడా తెలంగాణ సినిమా కల్లమ్మ తల్లి గురించి, కార్మికుల గురించి నిరంతరం పోరాటం మనం అందరం చేస్తున్న విషయము ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము తెలంగాణ ఆంధ్ర అనే భేదం మాకు ఎప్పుడు లేదు. కల్లమ్మ తల్లి అని అంటే ఒకటే, అక్కడ ఉన్న కళాకారులు కార్మికులు అందరూ కూడా ఒకటే. అయితే నేను అనేది ఏంటంటే 30% ఏదైతే వేతనం పెంచాలని అంటున్నారో అది 100% పెంచాలి. ఇవాళ ఎన్నో కోట్ల రూపాయలతో ఒక సినిమా తీస్తున్నారు. ఆడ థియేటర్కి పోతే వాడు 1000 రూపాయలు కలెక్ట్ చేస్తుండు, 800 కలెక్ట్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద సినిమా వాడు ఎవరి దగ్గరికైనా వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ మళ్ళీ ప్రేక్షకుల దగ్గరనే వసూలు చేస్తున్నాడు. నువ్వు ప్రేక్షకుల దగ్గర వసూలు చేసి నువ్వు జేబులు నింపుకుంటున్నావు, కార్మికుని కడుపేం కొడుతున్నావు. మేమేమన్నా పెద్ద సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ 30% ఏదైతే కార్మికులకు పెంచాలంటున్నామో 100% వాళ్ళు ఇవ్వాలి. చిన్న సినిమా నిర్మాతలు ఉంటారు, వీళ్ళు తక్కువ బడ్జెట్ సినిమా వాళ్ళని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ మాత్రం 30% లేబర్లకు పెంచకుండా ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చేసి ఒక 2 కోట్ల 3 కోట్ల బడ్జెట్ లోపలకైతే మాఫ్ చేయాలి. అదే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్ దాటి 50 కోట్లు 100 కోట్ల సినిమాలకు పోయిన వాళ్ళకి 30% వేతనాలు పెంచి అది కార్మికులకు ఇస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన. అంటే ఎందుకు ఇక్కడ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవట్లేదు? అంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సినటువంటి సమస్యని ఇప్పటి వరకు కూడా క్లియర్గా స్పందన లేదని కూడా కార్మికులు మాట్లాడుతున్నారు. 100% అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మేము సర్దార్ సర్వాయి పాపన్న సినిమా తీసినాము. నిర్మాతగా జయంత్ గౌడ్ గారు హీరోగా ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా డిమాండ్ 23 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం, సర్దార్ పాపన్న చరిత్రను గుర్తించాలని 500 విగ్రహాలు తెలంగాణలో పెట్టించినాం, సినిమా తీసినాము. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టాలంటే మొన్న 18 ఆగస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మా డిమాండ్ని ఓకే చేసి అక్కడ విగ్రహం కూడా పెట్టించింది. ఏది భూమి పూజ చేసింది. అంటే పోరాటం మేము అట్లా చేస్తాం. మరి ఆ రోజు కూడా సినిమా తీసేటప్పుడే మాకు 2003లో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. సినిమా థియేటర్లకు కానీ నిర్మాతలు, ఆంధ్ర నిర్మాతలు కానీ అక్కడ ఏపీ ఫిలిం ఛాంబర్లు ఉన్నప్పుడు కూడా ఇదే ఇబ్బంది అయ్యింది. తెలంగాణ వచ్చినాక కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రొడ్యూసర్లకి, తెలంగాణ కళాకారులకు ఏమన్నా డెవలప్ అయ్యారా అండి? తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఫిలిం ఛాంబర్ సొంత ఇల్లు లేదు, సొంత ఆఫీసు లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు సినిమా నిర్మాతలకి ల్యాండ్లు ఇస్తున్నారు, ఏది ఛాంబర్ కోసం. మరి అక్కడ కళాకారులకి సబ్సిడీలు అంటున్నాడు. ఇక్కడే మాయరోగం వచ్చింది మన తెలంగాణ గడ్డకి. నాకు అర్థం కాదు. ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ గారు ఎందుకు పట్టించుకుంటలేరు? చర్చలకు పిలవండి, మమ్మల్ని పిలవండి, చిన్న నిర్మాతలు పైన గద్దెలను పిలవకండి. వాళ్ళు కడుపులో ఉండే బాధ ఉండే నిర్మాతలు ఉన్నారు, పోరాటం చేసేటోళ్ళు ఉన్నారు. లెక్కలు తీయర్రి, లిస్టు తయారు చేయర్రి. ఎవడు పోరాటం చేస్తుండు? పేదల గురించి, పేద నిర్మాత గురించి ఎవడు కష్టపడుతుండు? వాణి పిలిస్తే మీకు ప్లేస్ అవుతుంది. కానీ పైన గద్దెలను పిలిపించేసి ఏదో మీటింగ్ పెట్టుకున్నామంటే మేము ఆ సంఘం కాదు. అట్టడుగులు ఉండే కార్మికులు, అట్టడుగులు ఉండే నిర్మాతల గురించి మేము పోరాటం చేస్తున్నాము. పైన గద్దెలు ఉండే ప్రొడ్యూసర్ల గురించి మేము చేస్తలేము. ఆ నలుగురు ఉంటారు. అది ఆ నలుగురు అనేది మా తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆ గల్లీలో కృష్ణానగర్లో పోయినా, ఆ ఫిలిం నగర్లో పోయినా ఆ నలుగురు అనగానే ఆ నలుగురు పేర్లు వెళ్తాయి. ఈ మాఫియా దొంగలు ఆ నలుగురు ఏం చేస్తారంటే సినిమా థియేటర్లో సమోసాల కాడికి అని ఈ కొడుకుల దుకాణం ఉంటుంది. బుక్ మై షోలు ఉన్నాయి. బుక్ మై షోలో మీ కథలు పడతాం మొదలం మేము తెలంగాణ నుంచి. బుక్ మై షో ఒక ప్రేక్షకుడు ఒక టికెట్ బుక్ చేయాలంటే 200 ఉంటుంది, 300 ఉంటుంది. అలా వాడు ఒక సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి 8 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు దోచుకుంటున్నాడు. ఈ దోచిన డబ్బులను కూడా ఎవరోనికి పంపుతున్నావో అన్ని డాటా మా దగ్గర ఉన్నది. ఎవరోనికి మూటలు పంపుతున్నావో మా దగ్గర డాటా ఉన్నది. ఇవన్నీ రాబోయే రోజులలో తెలంగాణ సినిమా ఫిలిం జేఏసీ నుంచి, సినిమా వేదిక నుంచి బయటికి తీసుకొస్తాము. పేదోని పక్షాన మేము ప్రొడ్యూసర్లము, మా సంఘము నిలబడుతుంది. పైన గద్దెల పక్షాన మేము ఉండము. మీరు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు. పేదోళ్ళకి సినిమాలు తీయాలని వాళ్ళ కళలండి. ఒక్కొక్క నిర్మాత ఒక సినిమా తీసి ఆగిపోయిండు. వాని కొడుకుని ఒక ఆర్టిస్ట్ చేయాలని అంటే, ఒక కెమెరామెన్ని చేయాలని అంటే కృష్ణానగర్లో చక్కర్లు కొడుతున్నాడు ఎవరిని కలవాలని. ఆ పైన గద్దెల కొడుకులని పోయి అడిగితే సరే చేస్తామని అంటారు. మళ్ళీ ఆడు పైరవి చేసుకున్నోనికి ఇస్తాడు. మళ్ళీ పేదోని పక్షాన్ని ఓడి మాట్లాడాలి, మేము మాట్లాడతాం. పంజాల జయంత్ గౌడ్ గారు మా జాతీయ నాయకుడు ఉన్నాడు. సర్దార్ పాపన్న సంఘం నుంచి సినిమా హీరో, ప్రొడ్యూసరు మా నాయకుడు ఉన్నాడు. తెలంగాణ ఫిలిం చేసి జాక్ ఏర్పాటు చేసినాము. మొన్న కూడా మీకు చెప్పినాము, తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక్క ఫోటో లేదు మేము పెట్టిన పైడి జయరాజ్ ఫోటో తప్ప.
చిన్న ఫోటో, ఆయన పక్కకు మొత్తం ఎన్టీ రామారావు, వాళ్ళోళ్ళు నాగేశ్వరరావు, కృష్ణ, మేము అందరం వాళ్ళని గౌరవిస్తున్నాము. అరే మా తెలంగాణలో ఓళ్ళు లేడా? ఓ కతికాంతారావు లేడా? ఓ ప్రభాకర్ లేడా? పైడి జయరాజు లేడా? అసలు వాళ్ళ ఫోటోలే లేవు, చిన్నగా ఉంటాయి. వీళ్ళైతే ఇంత పెద్ద నీ చౌదరీల కథ, చౌదరీలు మొత్తం ఇట్లా తయారాడు సినిమా ఇండస్ట్రీలో మొత్తం. వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు పెడతారు. మా బీసీలు హీరోలు ఉన్నారు, పైడి జయరాజు. ఎందుకు పెట్టావు? మరొక పెద్ద ఉద్యమం, స్వతంత్ర పోరాటం ఎట్లయితే జరిగిందో తెలంగాణ ఫిలిం జేఏసీ, తెలంగాణ ఫిలిం జాకు, మళ్ళీ ఏదైతే ఇప్పుడు మా ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి మీ మీద దండయాత్ర చేస్తాం. తెలంగాణ కళాకారులకు న్యాయం జరిగే వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. 100% మేము తెలంగాణ పక్షంలో ఉన్నాము. ఇంకా అందులోని పెత్తందారు పత్యం ఇంకెందుకు తెలంగాణలా? ఎందుకు? సెక్రటరేట్ సపరేట్ అయిపోయింది, ముఖ్యమంత్రి సపరేట్ అయ్యిండు, సినిమాటోగ్రఫీ సపరేట్ అయ్యింది. ఇంకా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎందుకు సపరేట్ చేయరు సార్? రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ మీద, మీరు తప్పకుండా ఈ విషయం ఆలోచిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలిపరులు, యువకులు. ఎందుకంటే సర్దార్ పాపన్న ఇది కూడా ఇవాళ చెప్పంగానే భూమి పూజ చేసిండు సెక్రటరేట్ తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన. మేధావి 100%. కాబట్టి పిలిచి చర్చలు చేయండి. ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడు ప్రజల పక్షాన ఉన్నాడు, వాడిని పిలిస్తే మీకు రేపు ఓట్ బ్యాంక్ డెవలప్ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దోపిడీ జరుగుతుంది అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారన్న? కొన్ని ఆధారాలు ఏమైనా చూపించగలుగుతారు? ఇన్నునే ఆధారాలు. ఆ ఆధారాలు చూపించగానే ఏమంటారు, వాడు ఈయన మెడల్ వేస్తాడు, వాడు ఆన్ మెడల్ వేస్తాడు, ఆన్ మెడల్ వేస్తాడు, ఈ కథలు చెప్తారు. మేము ఆధారం కాదు, పోరాటమే చేస్తున్నాము. మా పోరాటం నుంచే మీ మీడియాకి ప్రతి ఒక్క విషయం కూడా వస్తుంది. ఇప్పుడు బుక్ మై షోలో ఒకటి జరుగుతుందని చెప్పిన, అందులో వచ్చే కమిషన్ ఓనర్ మాస్తున్నాడు, ఏం కథ అని మా దగ్గర చర్చలు ఉన్నాయి. సమోసా ఆడ 10 రూపాయల సమోసా నీ కొడుకులు 20 రూపాయలకు అమ్ముతారు. అసలు ఎవడు అమ్ముతాడు? కొన్ని థియేటర్లలోనైతే ఒక థియేటర్లోనేమో పార్కింగ్ ఫీజు ఉండదు, ఇంకో థియేటర్లకు పోతేనేమో పార్కింగ్ ఫీజు ఉంటుంది. అసలు ఇంకొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమేం చెప్తున్నామంటే, నువ్వు చాలా తెలియపరుడు సార్, మీరు సినిమా ఇండస్ట్రీని కాపాడదాం. మనం సినిమా ఇండస్ట్రీని ఎట్లా కాపాడదామంటే, తెలంగాణలో పుట్టిన బిడ్డ ఒక సినిమా తీసిన ఒక నిర్మాత, వాడికి ఒక ₹1 కోటి సబ్సిడీ రాదయా. ₹1 కోటి సబ్సిడీ ఇస్తే నువ్వు 100 సినిమాలకు 100 కోట్లు, వాడు 1000 సినిమాలు తీస్తాడు, 1000 కోట్లు. 1000 కోట్లు నీకో లెక్కనే కాదు. అది 1000 కోట్లు కూడా ఒకటేసారి ఖర్చు పెట్టావు. సంవత్సరానికి 200 కోట్లు, 200 సినిమాలు తీద్దాం, ₹1 కోటి సబ్సిడీ. దీనివల్ల కార్మికులు బతుకుతారు. అందులో ఒక సినిమా తీసినప్పుడు ఒక కెమెరామెన్ ఉంటాడు, ఒక టెక్నీషియన్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, 24 క్రాఫ్ట్స్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే నువ్వు జనరేట్ చేస్తున్నావు సినిమా ఇండస్ట్రీకి, ఆ డబ్బులు అనేటివి సినిమా ఇండస్ట్రీలో ఎంప్లాయీస్కి పోతాయి. కాబట్టి వాడి పిల్లలు బతుకుతారు. గవర్నమెంట్ని కూడా వాడు రోజు యాద్ చేస్తాడు, నీ అమ్మ సబ్సిడీ ఇచ్చినందుకు సినిమాలు తీసినాము. తెలంగాణలో పేద ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్, వాళ్ళు సినిమా తీయాలని కసి ఉన్నది, మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీకు పేరు వస్తుంది. రేపు పేరు వచ్చినాక గవర్నమెంట్లో మీకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఓట్ బ్యాంక్ గురించైనా మీరు ఆలోచించాలని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ప్రతి ఒక్క లీడర్ కూడా రాజకీయమే చేస్తాడు, ఎవడు ఉత్తిగాడు. రాజశేఖర్ రెడ్డి గారు అంటున్నా, వారు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చిండు. ఆరోగ్యశ్రీ ఎందుకు తీసుకొచ్చిండు? పేద ప్రజల కోసము. పేద ప్రజలకి డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే మాకు విపరీతమైన కాస్ట్ ఉన్నది అని చెప్తే రూపాయి డాక్టర్ అనేది బిడుదు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అంటే పేద ప్రజలు ఎంతోమంది ఆరోగ్యశ్రీతోటి ఇవాళ కూడా ప్రభుత్వాలు అది పాటిస్తున్నారు. అంటే ఒక ఆలోచన అనేది ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారిని మనం తలుస్తున్నాం. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా 42% రిజర్వేషన్ అని చెప్పినావు నువ్వు బీసీల కోసం. ఎందుకు చెప్పినావు? అట్టడుగుళ్ళు ఉండే బీసీల గురించి ఆలోచిస్తున్నావు. కళామ తల్లిల కళాకారుల గురించి, తెలంగాణ కళాకారుల గురించి కూడా మీరు ఆలోచిస్తే 100% మీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ ఏ రోజు కాదు. దయచేసి డిమాండ్ అనుకోవద్దు, విన్నపం చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళకి న్యాయం కావాలంటే ఎట్లా ముందుకు పోతున్నారు? ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇవ్వండి, ప్రభుత్వం 100% చర్య తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. 100% తీసుకుంటుంది ఒక సమస్య వస్తే. కానీ ఎవడు కష్టపడుతుండు, ఎవడు అట్టడుగులు ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు ఎక్కడో ఒక లీడర్ ఉంటే వాళ్ళు పిలిపించుకొని ముచ్చట పెట్టేది, ఏమవుతుంది ఆ ఊర్లో, ఏమవుతుంది, ఎట్లా చేయాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలని. ఇక్కడ కూడా మేము ఏమంటున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంఘాలు, ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ రోడ్ల మీద ధర్నాలు చేసే టీంలు ఉంటాయి. వాడు పేద ప్రజలు, పేద నిర్మాతల గురించి కొట్లాడుతుండు. వాడిని విలువండి, పిలిచి సలహా సూచనలు తీసుకోండి, లిస్టు తయారు చేయరు. కావాలంటే మమ్మల్ని వీలువురు, మేము లిస్ట్ ఇస్తాము,
సమస్యని మీరు ఒక చర్చా వేదికకు తీసుకొస్తే 100% డెవలప్ అవుతాం. లేకపోతే ఈ తెలంగాణలో కూడా కొంతమంది ఆంధ్ర నిర్మాతలకు సపోర్ట్ చేసే టీం ఉంటుంది. వాడేం చేస్తాడు, మేము చెప్పే డిమాండ్స్ని మా వరకు వింటాడు కానీ మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసి అటాటుడు పోతుంటారు. కొంతమంది ఉంటారు. కాబట్టి ఎవడు కష్టపడుతుండు, ఎవడు ప్రజల కోసం పోరాటం చేస్తుండు ఆ నాయకులను మీరు పిలుచుకుంటే మీకు ప్లస్ అవుతుంది. 100% మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మనతో పాటు సినీ కార్మిక పెద్దలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గత నెల రోజుల నుంచి సినీ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు, కానీ సినీ పెద్దలు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు సార్? గత 17 రోజుల నుంచి కార్మికుల అనేది సమ్మె నడుస్తూ ఉంది. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, 3 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ చేసినటువంటి వేతనాలు చెల్లించలేదని ఒకటి. అదేవిధంగా పెద్ద సినిమాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ కార్మికులకు బకాయిలు ఒకటి. దీంతో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఎలక్షన్ల సందర్భంగా ఇప్పుడు సినిమా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్లు అయిపోవాలి ఇప్పటివరకు. అది అయిపోకుండా వీళ్ళు ఇది ఒక కొత్త సమస్య లేవనెత్తి ఇది రాజకీయంతో కూడా ముడిపడి ఉన్నది. దీన్ని ఏంటంటే ఒక చిన్న దాన్ని ఈజీగా కూర్చొని సాల్వ్ చేసుకునే దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలని ఎవరు ఈగోయిజాలతోటి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చిత్రపురి కాలనీ సమస్యలు, ఆ స్కామ్లు అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆల్రెడీ బయటపడినాయి, కోర్టుల కేసులు నడుస్తున్నాయి. దాన్ని కూడా కొంచెం పక్కదోవ పట్టించుకోనికి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే నిజంగా కూడా 30% కార్మికులకు అయితే ఇవ్వాలి. పెద్ద సినిమాలు మాత్రం ఖచ్చితంగా 30% ఇచ్చేటట్టు వాళ్ళు పాటించాలి. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొందరు 2-3 ఆల్రెడీ వెంకటేష్ కానీ మన మహేష్ బాబు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఎంతోమందికి కార్మికులకు ఎవరెవరికో ముఖం వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మా కార్మికులకు మేము ఎందుకు చేయమని వాళ్ళు పెన్షన్కి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని వాళ్ళ షూటింగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. మేము అనేది ఏంటంటే ఈ తెలంగాణ సినిమా వేదిక ఇవాళ ఏం చెప్తుందంటే గత 6 నెలల నుంచి మేము ఈ సినిమా బైఫర్కేషన్ అనేది కావాలి, ఇండస్ట్రీ బైఫర్కేషన్ కాకుండా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో సరే మొన్నటి వరకు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కూడా ఇంకా 2 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా డిమాండ్స్ తీరుస్తలేదు. ప్లస్ తెలుగు ఫిలిం ఛాంబర్ పేరు మీదే నడుస్తుంది కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎక్కడున్నది? ఒక కిరాయి కంపలో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్నది. అది ఎంత ఘోరం! ఇవాళ చూడండి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎక్కడ కనబడుతుంది? ఈ 17 రోజుల సమ్మెలో కూడా ఎక్కడ కూడా కనబడలేదు. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా. అదేవిధంగా మేమైతే మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, ఈ దిల్రాజ్ అనేట ఆయన ఈ ఫిలిం ఫెడరేషన్కి పనికిరాడు, ఫిలిం ఛాంబర్కి పనికిరాడు, ఆయనను మార్చాలి, ఆయన అసలు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. ఏంటంటే ఏదో వచ్చిండు పిలిస్తే తప్ప వీళ్ళు ప్రభుత్వం పిలిస్తే తప్ప వచ్చి ఆయన కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వేం లాభం? నువ్వు 1000 కోట్లు 100,000 కోట్లు సంపాదించుకుంటా కార్మికుల సమస్యల మీద నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని నువ్వు ఏదైనా చేసి ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కూడా ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతలేదు. ఎంత రిప్రజెంటేషన్ చేసినా ఏం చేసినా ఖచ్చితంగా మేము అయితే ఒకటే తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తూ ఉంది, ఇమీడియట్గా దీన్ని పరిష్కరించండి. వాళ్ళకు 30% పెద్ద సినిమాలకు ఇవ్వండి, చిన్న సినిమాలకు కార్మికులకు పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90% సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. ఈ చిన్న ప్రొడ్యూసర్లతోటి ఈ ఫిలిం అనేది నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతాం. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు కదా సార్, ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా వదిలేస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు? లేదు, ప్రభుత్వం జోక్యం చేస్తుంది కానీ పూర్తిగా జోక్యం చేసుకోలేదు. అదేమంటారు, పంపించడం, మేము కూర్చున్నాం, పిలిపియడం, మాట్లాడడం. అయితే దాంట్లో ఒకటి విషయం ఏమైతే తెలిసిందంటే ఈయన ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి, కొన్ని లక్షల మంది ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేదని కాదు, ఒక 2 మీటింగ్లో గట్టిగా చెప్పినారు కానీ అంతటితో ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇవాళ ఈ ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు సీఎం బొమ్మకు పాలాభిషేకం చేయడం అయింది. అసలు ఇక్కడ ఏమైంది, సమస్య ఏమైనా సాల్వ్ అయిందా? నువ్వు ఇవాళ సీఎం బొమ్మకు పెద్ద ఫ్లెక్స్ పెట్టి అక్కడ మీటింగ్లు పెట్టి స్లోగన్లు పెట్టి కార్మికుల సమస్యల మీద పెట్టిర్రా మీరు? లేకపోతే రేవంత్ రెడ్డిని సన్మానం క్షీరాభిషేకం చేయనికే పెట్టిర్రా? ఇది ఎంత ఘోరం! ఏదో సమస్య సాల్వ్ అయినట్టు చేస్తున్నారు. ఇదంతా రాజకీయం. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మేము ఏమంటున్నామంటే వీళ్ళు కూడా రాబోయే ఎలక్షన్లో ఏదో నిలబడాలనో
టికెట్ల కోసమో ఈ విధంగా ప్రయత్నం చేస్తారు. ఇది బంద్ చేసుకోండి. మర్యాద అనేది ఉండదు. మీకు మేము చాలా సీరియస్గా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటిదాకా ప్రవర్తించిన తీరు ఫెడరేషన్ వాళ్ళు కానీ ఇంకో సినిమా కార్మికులు కొందరు ఏజెంట్ల విషయం కూడా ఏజెంట్లు కూడా ఘోరం. వాళ్ళు 1200 తీసుకుంటాడు, వీటికి 500 600 ఇస్తాడు, టైంకి ఇవ్వడు. అసలు ఏంది ఏజెంట్ అనేట్లు 100 రూపాయలు తీసుకోవాలి, ఊరుకోవాలి. వాళ్ళ సమస్యలు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము భరతం పడతామని చెప్తూ తెలంగాణ సినిమా వేదిక ముందుంటుంది. అన్నిట్లా సినిమా ఇండస్ట్రీని ఇమీడియట్గా బైఫర్కేషన్ చేయాలి. తెలంగాణ సినిమా ఇండస్ట్రీని తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పాలి అనేది మొత్తం అన్ని ఆస్తులు కూడా అప్పచెప్పి వాళ్ళు ఇచ్చుకుంటే ఇంకేమైనా ఇచ్చుకోండి, మీరు కావాల్సిన మీకు ఏమైనా ప్రేమ ఉంటే. లేకపోతే ఇలా ఆంధ్రలో పోతుర్రు, ఆంధ్రలో కూడా వాళ్ళకి అన్ని బడ్జెట్లు కేటాయించారు, ల్యాండ్ కేటాయించారు, వాళ్ళకి అన్నిటికీ చేసారు. ఒక దిక్కు ఈ సమస్యలు ఇక్కడ అవుతుంటే వీళ్ళు కొందరు ప్రొడ్యూసర్లు పోయి ఆంధ్రలో మీటింగ్ పెట్టేది ఇదైతే ఘోరాతి ఘోరం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎట్లా ముందుకు పోతుంది సార్? ఇప్పటికే శ్రమ దోపిడీ జరుగుతుందని కార్మికులు చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే తెలంగాణ సినిమా వేదిక మీరు ఎట్లా ముందుకు పోతుంది? ఖచ్చితంగా శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. మామూలు లోయర్ 2000 పైచీలుకున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ చిన్న చిన్న నటించుకుంటా చిన్న చిన్న వేషాలు వేసుకుంటా వాళ్ళందరికీ కూడా నిజంగా కూడా వాళ్ళకు ఏజెంట్ల సమస్యతోటి ఇది అవుతుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్లకు కూడా దాని మీద ఒక దృష్టి పెట్టించి సారించి ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా ఇది బైఫర్కేషన్ అయ్యేదాకా అది ఎంత ఎత్తునైనా ఎంత పెద్ద ఎత్తునైనా దేనికైనా తెలంగాణ సినిమా వేదిక ముందుంటుంది. ముందుండి కొట్లాడుతూనే ఉంది, ఇక ముందు కూడా కొట్లాడుతుంది. ఇంకా పెద్ద ఎత్తున మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాను. అందుకే ఇవాళ ఇక్కడ తెలంగాణ సినిమా వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ అనేది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకు అన్ని సంఘాలు పార్టీలతోటి చేస్తుంది కాబట్టి ఇది ఇంకా వారం 10 రోజులలో పెద్ద ఎత్తున ఇంకా వందలాది మందితోటి ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ సినిమాని రక్షించుకుంటాం. రాబోయే తరానికి రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కు ఈ సినిమా అనేది మేము అప్పచెప్పే పోతాం. అప్పటిదాకా మేము జావం అనేది చెప్తా ఉన్నాం. సినీ కార్మికులకు సంబంధించి రోజు రోజుకి వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా ఆఫీసుల ముంగట కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు ఎక్కడి నుంచి ఏంటి? నా పేరు షేక్ షావల్ అండి. నేను IFT జాతీయ సెక్రటరీని. ముఖ్యంగా సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు లారా గారు ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం సినీ కార్మికుల సమ్మెకు సంబంధించిన విషయంలో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి మద్దతుగా నిలబడడానికి సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కబురు చేస్తే మేము ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా సినీ పరిశ్రమల్లో ఇప్పుడు తెలంగాణ సినీ పరిశ్రమలో ఒక భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం తెలంగాణ సినీ కార్మికులన్నా కష్టమే, తెలంగాణ సినిమా డైరెక్టర్స్ అన్నా కష్టమే, తెలంగాణ ఆర్టిస్టులన్నా కష్టమే. కాబట్టి ఇక్కడ ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్రమంలో మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్న క్రమంలో ఇప్పటిదాకా ఆ కార్యక్రమం జరగలేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారి సంస్కృతి ఏదైతున్నదో అది తెలంగాణ మీద కూడా నడుస్తున్నది అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడిదారులు కానీ తెలంగాణ ఉన్న కవులు కళాకారులు ఆర్టిస్టులు మరి డైలాగ్ రైటర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈరోజు మేము తెలంగాణ వాళ్ళని చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయ పడ్డారు. ఎందుకు సార్ అంత పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ? వాళ్ళు మాటల్లో చెప్పాలి అంటే ఇక్కడ ఇంకా ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం నడుస్తుందనేది. స్టూడియోలు కావచ్చు, భూములు కావచ్చు, మరి పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆధిపత్యం కింద నడుస్తున్నది ఒక బలమైన ఆరోపణలు ఈరోజు ముందుకు వస్తుంది. తెలంగాణ బిడ్డ రాణించలేకపోతా ఉన్నారు. అందుకే అదే కారణం అని చెప్పి ఈరోజు సినిమా వేదిక దాన్ని భుజాన వేసుకొని ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి వాళ్ళ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 30% వేతనాలు పెంచమంటున్నారు, మెరుగైన సౌకర్యాలు కావాలంటున్నారు. వాటిని మభ్య పెడుతున్నారు. మేము నష్టాల్లో ఉన్నాము, వ్యాపారాలు జరగటం లేదు, కొంత మీరు ఆలోచించండి అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సినీ పరిశ్రమ నుంచి వస్తున్నదే. మరి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉన్నదని కూడా మేము గుర్తు చేస్తున్నాం. కార్మికుల సమ్మెను సినీ పరిశ్రమ సమస్యగా మీరు చూడకండి, ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాలి. ఇన్ని రోజుల కార్మికులు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళ చెమటను రక్తాన్ని ధారపోసి ఈరోజు ప్రధానంగా సినిమా పరిశ్రమ బతికిస్తున్నారంటే వాళ్ళ శ్రమ ద్వారా వాళ్ళ శక్తి సామర్థ్యాల ద్వారా అనే విశ్వాసాన్ని వీళ్ళు గమనంలో తీసుకోవటం లేదు. దాని బాధని ఈరోజు సినిమా వేదిక వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. వారి తరఫున వకాలతో పుచ్చుకున్నారు. వాళ్ళ సంఘానికి వాళ్ళ సమ్మెకు మద్దతుగా నిలబడ్డారు. అందుకే ఈరోజు మేధావులను వివిధ సెక్షన్ల ప్రజానీకాన్ని కలుపుకొని సినిమా అంటే ఒక వినోదం కాదు, దాని వెనక పెద్ద చరిత్రనే ఉందని ఈరోజు తెలియజేస్తున్నారు.
దానికి సంఘీభావంగా వివిధ వర్గాలు సమూహాలు ఐక్యంగా ఉండి సినీ పరిశ్రమను కాపాడుకోవడమే కాకుండా ఆ సినిమాను అభివృద్ధి చేస్తున్న కార్మికుల శ్రమను కూడా గుర్తించి వాళ్ళ యొక్క మెరుగైన జీవితాల కోసం మెరుగైన వేతనాల కోసం వాళ్ళు ముందుకొస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన అవసరమైతే ఉన్నదని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. అందుకు మేము కూడా మా కార్మిక సంఘం తరఫున మద్దతు తెలుపుతూ కాబట్టి అధికారంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం కానీ దాన్ని విడనాడి అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పరిశ్రమలకు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ కవులకు కానీ కళాకారులు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయమని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముందుకు వస్తున్న వాటిని గుర్తించమని, ఒకవేళ అది చేయకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు శిక్షించారో అదే ప్రజలు నుంచి మీరు వ్యతిరేకత గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ ఎందుకు స్పందిస్తలేరన్న ఇంత దాదాపు ఒక 15-20 రోజుల నుంచి నెల రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక విధంగా నిర్లక్ష్యం అండి. ఏం చేసుకుంటారులే అనే ఒక వెటకారం. ఎందుకంటే సినీ కార్మికులు ఇంతగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోలేని ఆ సినీ పారిశ్రామిక మంత్రి ఎవరైతే ఉన్నారో అతను ధోరణి కూడా కనీసం ఒక ప్రకటన రూపంలో మీరు పరిష్కరించుకోండి లేకపోతే దాన్ని బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఇది ప్రభుత్వ బాధ్యత కాదు, అది మీ సమస్యనే మీరే పరిష్కరించుకోండి అనే సమస్యను ముందుకు నెడతా ఉన్న పరిస్థితి. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, ఇరుపక్షాలను కూర్చోబెట్టాలా, పరిస్థితులను అర్థం చేసుకొని పెరుగుతున్న నిత్యావసర ధరలు అవసరాలు ఖర్చుల దృష్టిలో పెట్టుకుని సరైన వేతనాలు ఏదైతే సినిమా వేదిక 30% ఏదైతే ఇప్పుడు ఆ సమ్మె వల్ల పాల్గొంటున్న 30% వేతనాలు కావాలని అడుగుతున్నారో అవి ఖచ్చితంగా అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్. ఇప్పటికీ చాలా జీవితాలు ఆగమైపోతున్నాయి, వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు లేకపోతే సినిమాలు ముందుకు రాని పరిస్థితి కదన్నా. మరి అట్లాంటిది సినీ హీరోలు కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు, ఎందుకు వీళ్ళ సమస్యను పట్టించుకోలేకపోతారు? ఈ 2-3 రోజుల్లో ఏదో పెద్దలు జోక్యం చేసుకుంటారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు సమక్షంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కొంతమంది కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని వెనక కూడా మళ్ళీ ఏదైనా కుట్ర జరగొచ్చేమో, ఆంధ్ర పెట్టుబడిదారుల పక్షానే వీళ్ళంతా ఉండొచ్చేమో. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక పక్షాన ఒకవైపే చూస్తున్నారు. నిజంగా సినీ పరిశ్రమల్లో ఉన్న కార్మిక వర్గాన్ని చూడటం లేదు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే ఈరోజు తింటే మళ్ళీ రేపటికి కూడా కనీసం పూట దొరకలేని పరిస్థితి. అలాంటి జీవితాలను అనుభవిస్తున్నారు. మరో కార్యక్రమం ఉండలేదు. వాళ్ళ జీవితమే సినిమానే జీవితం. ఇట్లా ఆ సినిమా మీద ఆధారపడ్డ జీవితాలను బతుకులను మిమ్మల్ని ఇంత పెద్ద హీరోలను చేసి సొసైటీలో ఒక గొప్ప అంటే ఒక విధంగా చెప్పాలి ఆర్టిస్టులుగా మిమ్మల్ని ఇలా తయారు చేసి రాజకీయాల్లో రాణింపజేసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా రాజకీయ పార్టీలకు ఈరోజు ప్రేరణగా నిలబడ్డ మీరు ఈ సినీ మీ యొక్క ప్రేరణకు మీ యొక్క వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధికి వెనక ఉన్న కార్మిక వర్గాన్ని గుర్తించమని, వాళ్ళ శ్రమను గుర్తించమని, వాళ్ళకి సరైన న్యాయం చేయమని, అది ప్రజాస్వామికమైన డిమాండ్ అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. న్యాయం జరుగుతుందా లేదా అనేది 2-3 రోజులు తేలుతుంది. ఒకవేళ అలాంటి జరగకపోతే దీన్ని తెలంగాణ ప్రజా ఉద్యమంగా మార్చాలనేది ఒకటైతే ఆలోచన చేస్తున్నాము. అది సినిమా వేదిక వాళ్ళ అద్దంలో కూర్చొని కేవలం ఈ సినిమా పరిశ్రమనే కాకుండా మిగతా ప్రజా సమూహాలు ఉన్న ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను కలిసి వచ్చే వాళ్ళని మద్దతుదారులు అందరం కలుపుకొని సినిమా కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా అయితే గుర్తు చేస్తాం మేము.